పద్మావతి లెర్నింగ్ హబ్ అనే ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు వీడియోలో నేను హౌ రీడింగ్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్ అనేటటువంటి విషయాన్ని మీకు చెప్తాను. అంటే మనం ఇంగ్లీష్ చదవటం అనేది ఇంగ్లీష్ మాట్లాడటానికి ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఈ వీడియోను, ఈ ఛానల్‌ను మీరు కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఇక మనం టాపిక్‌లోకి వెళ్దాము. ఇంగ్లీషు మనం బాగా చదివినట్లయితే ఇంగ్లీషు మాట్లాడటానికి కూడా అది ఉపయోగపడుతుంది. మొదటిది సెంటెన్స్. ఇంగ్లీష్ మాట్లాడటం వల్ల మనకు సెంటెన్స్ మీద మంచి అవగాహన వస్తుంది. ఏ వాక్యము ఉంది, వాక్య నిర్మాణం ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి సెంటెన్స్ గురించి మంచి అవగాహన రావాలి అంటే మనకు రీడింగ్ బాగా ఉపయోగపడుతుంది. రెండవది సిట్యుయేషన్స్. సిట్యుయేషన్స్ అంటే సందర్భాలు. అంటే వేరు వేరు సందర్భాలలో మనం ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడవచ్చో మనం చదవటం ద్వారా తెలుస్తుంది. మనం చదువుతూ ఉన్నప్పుడు రకరకాల సందర్భాలు, రకరకాల రంగాలకు సంబంధించినటువంటివి మనం తెలుసుకుంటూ ఉంటాము. ఇది మనం మళ్ళీ ఆ సందర్భాలను మాట్లాడటానికి బాగా ఉపయోగపడతాయి. మూడవది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మనం చదివినప్పుడు ప్రతి వాక్యంలో కూడా భాషా భాగాలు ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుస్తుంది. అంటే ఇంగ్లీష్‌లో 8 భాషా భాగాలున్నాయి. నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఇవన్నీ కూడా ఎలా ఉపయోగిస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. నాలుగవది వెర్బ్ ఫార్మ్స్ అంటే క్రియారూపాలు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మనం మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్‌లో మనం ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నామా? గతం గురించి మాట్లాడుతున్నామా? భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నామా? అనేది మనకు క్రియారూపం ద్వారానే తెలుస్తుంది. ఇంగ్లీష్ చదివేటప్పుడు మనకు వాక్యము ఏ క్రియారూపంలో ఉందో మనకు తెలుస్తుంది. సో, దీనివల్ల మనం ఏదైతే నేర్చుకుంటామో అది ఇంగ్లీష్ మాట్లాడటానికి బాగా ఉపయోగపడుతుంది. అలానే న్యూ వర్డ్స్. మనం ఇంగ్లీష్ చదువుతూ ఉన్నప్పుడు మనకు కొత్త పదాలు తెలుస్తాయి. ఇది వొకాబులరీ బిల్డింగ్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ న్యూ వర్డ్స్‌ను మనము గూగుల్ సెర్చ్ ద్వారా కానీ, డిక్షనరీ ద్వారా కానీ దాని యొక్క అర్థాన్ని, ప్రొనౌన్సియేషన్‌ను మనం నేర్చుకోగలుగుతాము. ఆరవది ఫ్రేజల్ వెర్బ్స్. మనం ఇంగ్లీషు బాగా మాట్లాడటానికి ఫ్రేజల్ వెర్బ్స్ చాలా ఉపయోగపడతాయి. ఈ ఫ్రేజల్ వెర్బ్స్‌ను కూడా ఎలా ఉపయోగిస్తున్నారు అనేది ప్రాక్టికల్‌గా మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది. ఏడవది ఈడియమ్స్. ఈడియమ్స్ అంటే జాతీయాలు. చాలా సందర్భాలలో కొన్ని విషయాలను మనం ఎక్స్‌ప్రెస్ చేయటానికి జాతీయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి మనం ఇంగ్లీష్ చదువుతూ ఉన్నప్పుడు ఈ ఈడియమ్స్‌ని ఎలా ఉపయోగిస్తున్నారు అనేది తెలుస్తుంది. ఎనిమిదవది క్వెషన్స్ అండ్ ఆన్సర్స్. మనం ఏ సంభాషణ తీసుకున్నా ఇంగ్లీష్‌లో దాంట్లో ప్రశ్నలు ఉంటాయి, జవాబులు ఉంటాయి. ప్రశ్నలు ఇంగ్లీష్‌లో ఎలా వేయాలి, దానికి జవాబులు ఎలా చెప్పాలి అనేది కూడా మనం ఇంగ్లీషు వేరు వేరు సందర్భాలను చదివినప్పుడు బాగా తెలుస్తుంది. నాలెడ్జ్. మనం ఇంగ్లీష్‌లో చదువుతూ ఉన్నప్పుడు రకరకాల రంగాలకు సంబంధించినటువంటి విజ్ఞానం కూడా వస్తుంది. ఈ విజ్ఞానము మళ్ళీ మనం మాట్లాడేటప్పుడు ఎంతగానో ఉపయోగపడుతుంది. పదవది రీడింగ్ అలౌడ్. మీరు చదివేటప్పుడు గట్టిగా చదవండి. దీనివల్ల అది మీకు రిపిటేషన్ కావటమే కాకుండా మీ ప్రొనౌన్సియేషన్ యొక్క స్కిల్ కూడా పెరుగుతుంది. ఎక్కడైనా ఒక పదాన్ని మనం సరిగ్గా ఉచ్చరించలేకపోతున్నట్లయితే దాన్ని మళ్ళీ మనం ఆన్‌లైన్ రిసోర్సెస్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇక రీడింగ్ సోర్సెస్ ఏంటి? మనం ఏమేమి చదువుతాము? న్యూస్ పేపర్, వార్తాపత్రిక, మ్యాగజైన్స్, మనం వారపత్రికలు గాని, పక్షపత్రికలు గాని, ఇవి లేకుంటే మంత్లీ మ్యాగజైన్స్ కానీ, ఇయర్లీ మ్యాగజైన్స్ కానీ చదువుతాము. ఈ న్యూస్ పేపర్స్ గాని, మ్యాగజైన్స్ గాని చదివినప్పుడు దీంట్లో మీకు చాలా
ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మీరు చదవండి. ఇలా చదవటం వల్ల ఇంతకుముందు మనం ఏవేవైతే మనం అనుకున్నామో వాటన్నిటి మీద మంచి పట్టు వస్తుంది. స్టోరీస్ బాగా చదవండి. కథలు చదవండి. కథలు చదవటం వల్ల మనకు అది ఏ కాలంలో ఉందో తెలుస్తుంది. ఏ సందర్భంలో ఉందో తెలుస్తుంది. ముఖ్యంగా స్టోరీస్‌లలో కాన్వర్జేషన్స్ ఉంటాయి. సంభాషణలుంటాయి. ఇది మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ బుక్స్, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు. ఇది మన వ్యక్తిత్వాన్ని మలుచుకోవడానికే కాకుండా, ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడటానికి అవసరమైనటువంటి వొకాబులరీని, అవసరమైనటువంటి టెన్సెస్ గురించి, అవసరమైనటువంటి మనకు సిట్యుయేషన్స్ గురించి కూడా తెలియజేస్తుంది. నోవెల్స్, స్టోరీస్ బుక్స్ లాగానే నవలలు కూడా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మీరు ఎక్కువగా సంభాషణలతో కూడినటువంటి నవలలను ఎంచుకుంటే, అది మరింతగా మీ ఇంగ్లీష్ మాట్లాడటానికి ఉపయోగపడుతుంది. నవలల్లో కూడా చాలా రకరకాల పాత్రలుంటాయి. పాత్రల మధ్య సంభాషణలుంటాయి. సో, అవి మనం ఇంగ్లీష్ మాట్లాడటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంగ్లీష్ మూవీస్ చూసేటప్పుడు గానీ, లేకుంటే ఇంగ్లీష్ టాక్ షోస్ చూసేటప్పుడు గానీ, సబ్‌టైటిల్స్ చదవండి. అంటే బిగినర్ లెవెల్‌లో ఉన్నప్పుడు సబ్‌టైటిల్స్ చదవటం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా మనం సబ్‌టైటిల్స్ లేకుండానే మనం మూవీస్ కానీ, టాక్ షోస్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ చదివి మనం అర్థం చేసుకోగలుగుతాము. ఆన్‌లైన్ సోర్సెస్ అంటే ఇప్పుడు ఆన్‌లైన్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. అంటే మనం చదవటానికి, ఇంగ్లీష్ మాట్లాడటానికి ఎన్నో సోర్సెస్ ఉన్నాయి. సో, వీటిని గూడా మీరు ఉపయోగించుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్ మాట్లాడటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఈ వీడియోని మీరు ఓపికగా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్.